కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు అగ్ని ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చింది. తెలియకుండా చీకట్లోనే బతుకులు ఛిద్రమైపోయాయి. ప్రమాదం వల్ల బస్సులో చెలరేగిన మంటలతో 19 మంది అగ్నికి ఆహుతైపోయారు. ఈ సంఘటన యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. మరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణించేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనుకోకుండా బస్సులో ఏదైనా ప్రమాదం ఎదురైనా దాని నుంచి ఎలా తప్పించుకోవాలి? ప్రమాదం నుంచి బయటపడడానికి బస్సులో ఎలాంటి సౌకర్యాలుంటాయి? ఈ విషయాలు ప్రయాణికులు తెలుసుకోవడానికి బిగ్ టీవీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ట్రావెల్ బస్సులో రియాలిటీ చెక్ చేసింది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటన అత్యంత బాధాకరం. దాదాపు 20 మంది జీవితాలు బుగ్గిపాలయ్యాయి. సో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రైవేట్ ట్రావెల్ బస్సులలో ప్రయాణిస్తే ప్రయాణికులు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనేది బిగ్ టీవీ రియాలిటీ చెక్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడి నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఎలాంటి అంశాలు ఉంటాయనేది. నమస్తే బాబాయ్. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? హైదరాబాద్ టు బెంగళూరు. హైదరాబాద్. నిన్న జరిగిన ప్రమాదం, ఈరోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదం మీకు తెలిసింది. సో ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో ఏమేమి నిబంధనలు ఉంటాయి, ఏముంటాయి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం, చూద్దాం. సార్ హైమర్స్ ఉంటాయి, సిలిండర్ ఉంటుంది, పిస్టెడ్ బాక్స్, బండి పేపర్, వాల్యూడ్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కానీ ప్రయాణికుల అందరికీ ప్రత్యక్షంగా కొన్ని విషయాలు తెలియదు. సో ఒకసారి మనం తెలుసుకుందాం, మీరు ప్రయాణికులకు ఏం చెప్తారనేది చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకసారి చూద్దాం అసలు బస్సులో నిబంధనల ప్రకారం ఏమేమి ఉండాలి, ఎలాంటి విషయాలు ఉంటాయి అనేది మనం ఒకసారి ప్రత్యక్షంగా నేరుగా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న కాగితాలు అంటే పేపర్స్ ఏమేమి ఉంటాయి అనేది, ఒక డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి. ఇగో ఇది ఫస్ట్ డ్రైవర్ క్యాబిన్. ఇందులో 2 డ్రైవర్స్, ప్రస్తుతం 2 డ్రైవర్స్ అయితే మనకు కనిపిస్తుంది. అన్న మీరు 2 డ్రైవర్సా? 2 డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఒకసారి డాక్యుమెంట్స్ కూడా మనకు చూపిస్తున్నారు. ఒకసారి చూద్దాం అసలు నిబంధనల ప్రకారం ఏమేమి ఉండాలి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సందర్భంలోనే ప్రమాదం జరిగింది. సో మనం చూడు, వెహికల్ పర్టికులర్స్ ఫర్ ఇంటర్నల్ వ్యాలిడిటీ 2026 వరకు ఉంది. సో ఇవన్నీ జనరల్గా వీళ్ళంతా క్యారీ చేస్తూ ఉంటారు. సో 2026 వరకు ఆల్ ఇండియా పర్మిట్ ఉంది ఈ బస్సుకి. నల్లగండ్ల ఆర్టీఓ దీనికి సంబంధించినటువంటి ఓకే ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ పాలసీ. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఇవన్నీ ఉంటాయి. కర్ణాటక బార్డర్ దాటాలంటే కూడా వాళ్ళకు చూపించడానికి చెకింగ్కి సంబంధించినటువంటి ఇవన్నీ వ్యాలిడ్ ఉన్నట్లు వీళ్ళు మనకు చూపిస్తున్నారు. సో ఈ డాక్యుమెంట్స్తో పాటు మనం మరో అంశాలు కూడా తెలుసుకుందాం. ఇక్కడ డ్రైవర్ క్యాబిన్లో 2 డ్రైవర్లు మాత్రం ఇందులో మనకు కనిపిస్తున్నారు. బెంగళూరు రాష్ట్రం దాటుతుంది కాబట్టి 2 డ్రైవింగ్ చేస్తారు. ఇక్కడ కీలకంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఉంది, పెద్ద హ్యామర్ ఉంది. మనం చూడొచ్చు ప్రమాదం జరిగిన వెంటనే వీళ్ళు వెంటనే స్పందించి ఈ హ్యామర్ ద్వారా వెంటనే అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. లోపల ఉన్నటువంటి ప్రయాణికులను ఏదైనా జరగరానిది జరిగితే వెంటనే ఈ హ్యామర్ ద్వారానైనా మీరు ఏం చేస్తారు దానికి? ఈ హ్యామర్ ఎమర్జెన్సీ తీసుకోవచ్చు. ఓకే, ఇలా తీసి ఒకవేళ ఏమైనా జరిగితే మీరు ఫ్రంట్ చేయవచ్చు. కింద ఇక్కడ కూడా మనకు ఒక హ్యామర్ చూడొచ్చు. ఇక్కడ ఇది ఒక హ్యామర్. దీని ఏంటంటే ఇమీడియట్ గా ఇట్లా తీసేసి గట్టిగా అంటే ఇది వచ్చేస్తుంది, పగలగొట్టి ఈ తీసి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇక్కడ ఎమర్జెన్సీ అని కూడా ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ బ్రేక్ ది గ్లాస్ అనేది కూడా ఇక్కడ రాసి ఉంది. సో ప్రయాణికులు ఈ అన్ని అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం కూడా జనరల్గా ట్రావెల్ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాం. సో ఈ అన్ని అంశాలు మనము తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోం, కానీ ఇవి కీలకమైన అంశాలు. ఎందుకంటే ప్రమాదం జరిగిన వెంటనే ఈ హ్యామర్ని వెంటనే పగలగొట్టేసి గ్లాస్ని పగలగొట్టి ఇక్కడ నుంచి ఈజీగా మనం ఎస్కేప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మొత్తం ఈ బస్సులో మనము ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా మనకు కనిపిస్తుంది. ఇటువైపు 2 హ్యామర్లు, ఇటువైపు 2 హ్యామర్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. డ్రైవర్ క్యాబిన్ వద్ద పెద్ద హ్యామర్, లోపల చిన్న హ్యామర్స్ ఉన్నాయి. వీటిని వెంటనే తీసుకొని పగలగొట్టాల్సి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోరు ఇది చాలా కీలకం. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో, ప్రధానంగా స్లీపర్ బస్సులలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అనేది చాలా ముఖ్యమైన విషయం.
దీన్ని పెద్దగా ప్రయాణికులు పట్టించుకోరు. కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎమర్జెన్సీ డోర్ వల్లనే అనేక మంది ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో కూడా దాదాపు 20 మంది రక్షించబడ్డారంటే ఎమర్జెన్సీ డోర్. ఓకే, దీన్ని ఎట్లా తీయాలి? ఓపెన్ చేయొచ్చు. ఒకసారి మనం కూడా చేసి చూద్దాం. చూడండి, ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పక్కన ఉండేటి వాళ్ళు వెంటనే ఈ హ్యామర్ ని ఇలా తీసుకొని ఇలా గ్లాసులు ఏమైనా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ పక్కనే ఉన్న ఇక్కడ కూడా ఇంకో హ్యామర్ మనకు కనిపిస్తుంది. దీనికి దాదాపు ఒక 6-7 హ్యామర్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇట్లా గ్లాసులు మనం బ్రేక్ చేసి బయటికి వెళ్ళొచ్చు ఈజీగా. సో ఇక్కడ ఇటువైపు నుంచి మనం ఈజీగా బ్రేక్ కావడానికి ఇక్కడ కొంచెం ఒక కొచ్చగా మనకు కనిపిస్తుంది. దీన్ని ఈజీగా ఇట్లా పెట్టి గట్టిగా కొడితే ఇది బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఎస్కేప్ కావడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ తరహా హ్యామర్ ఫుల్ గ్లాస్ ఇదంతా కూడా స్లీపర్ పక్కన ఉండే వాళ్ళంతా కూడా పూర్తిగా ఫుల్ గ్లాస్ గానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం చూడొచ్చు, చాలా క్లియర్ గా ఉంది. ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇట్లాంటి హ్యామర్ ఉంది, ఫుల్ గ్లాస్ ఉంది. ఈజీగా ఇక్కడ ఉండే వాళ్ళు పడుకునే వాళ్ళు జస్ట్ దీంతో 2 దెబ్బలు గట్టిగా కొడితే ఈ గ్లాస్ పగిలిపోతుంది. ఈజీగా ఎస్కేప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీ డోర్ని కూడా మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దిగి కూడా చూద్దాం, ఎందుకంటే ఇది ఎంత ఈజీ అనేది ప్రయాణికులందరూ తెలుసుకోవాలి. ఏదైనా తెలిసి తెలియక ఏదైనా ప్రమాదం జరిగితే, అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి ఇమీడియట్ గా ఇట్లా తీయాల్సి ఉంటుంది. చెప్తూ ఉండండి. ఓకే, ఆయన బండి మూవ్ చేయండి. మీరు ఇట్లా ఇమీడియట్ గా ఎమర్జెన్సీ డోర్ ని ఇట్లా ఓపెన్ ఉంటుంది. ఎవరైనా వచ్చి ఇమ్మీడియట్ గా ఏదైనా ప్రమాదం జరిగితే దీన్ని ఈ విధంగా గట్టిగా ఓపెన్ చేసి ఈ విధంగా ఇట్లా ఓపెన్ చేసి ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి దునుకోవచ్చు. మనం చూడొచ్చు. ఇట్లా నిన్న జరిగిన ప్రమాదంలో కూడా ఇదే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది దాదాపు 20 మంది ప్రయాణికులను కాపాడింది. సో మిగతా వాళ్ళు ఊపిరాడక అందులోనే ఫ్రంట్ సీట్లలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఓ ప్రమాదంలో జరిగినటువంటి ఇక్కడ బ్యాక్ సీట్లో కూర్చున్న వాళ్ళంతా ఇక్కడ నుంచి ఈజీగా బయటకు వచ్చిన పరిస్థితి. ఎమర్జెన్సీ విండోని, ఎమర్జెన్సీ డోర్ను ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఇటు హ్యామర్లు అనేది ఇందులో చాలా కీలకం. అద్దాలను బ్రేక్ చేసి ఈజీగా అక్కడి నుంచి మీరు బయటపడవచ్చు. సో ఏదైనా ప్రమాదాలు జరిగితే ఖచ్చితంగా ఈ 3 విషయాలు మనం తెలుసుకోవాలి. డ్రైవర్ దగ్గర ఉండే హ్యామర్, ఇటు విండోస్ దగ్గర గ్లాస్ దగ్గర ఉండే హ్యామర్తో పాటుగా ఇటు ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇది ఒకటి ఉందా, ఇప్పుడు ఇంకా 4 ఉన్నాయి. ఇవన్నీ స్పాట్లు తీస్తే అందరు వెళ్ళిపోవచ్చు, కానీ ఆ పొజిషన్ బట్టి తీస్తారు కదా. ఇక ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా నిద్ర టైము. నిన్న మీరు కూడా ట్రాఫిక్ జామ్ అప్పుడు మేము అటు నుంచే వస్తా ఉన్నాం. మంట ఫైర్ అయిపోయింది, అప్పుడు క్లోజ్ అయిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మీరు బెంగళూరు నుంచి 3:30, 3:40 అయింది అప్పుడు. అప్పుడు ఎట్లుండే అక్కడ పరిస్థితి ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ పొజిషన్ మనకు తెలియదు సార్. ఏమన్నా ఉదయం ఇక్కడ పేపర్లో చూస్తే ఓకే. సో ఏం చెప్తారు మీరు మీ దాంట్లో ప్రయాణించే ప్రయాణికులకు కూడా జాగ్రత్తలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు జాగ్రత్తలు చెప్పాలంటే ఇప్పుడు 4 ఉన్నప్పుడు ఒకరికి తెలుస్తుంది. ఇప్పుడు లేదంటే ఆయన సీట్ దగ్గర ఇప్పుడు ఒక్క మనిషి తెలిసిన ఉంటే అందరు కూడా పోవచ్చు, వాళ్ళకి అందుబాటులో ఉంటే. ఇప్పుడు వాళ్ళకి అందుబాటు అంటే నిద్ర టైం అయింది కదా, వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు దానికి. సో వెంటనే తెలుసుంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కానీ ఆ హ్యామర్లను పలగొట్టి వాళ్ళు ఐమరు వాళ్ళు మేలుక ఉన్న వాళ్ళు బయటకు వచ్చింది, నిద్రపోయిన వాళ్ళు ఆ ప్రాబ్లం వచ్చింది సార్. అదైతే కన్ఫర్మ్. సో ఇవన్నీ విషయాలు మీకు తెలుసా? హ్యామర్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటాయి. ఏదైనా జరిగితే మనం ఎట్లా రియాక్ట్ కావాలనేది. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే ఉంటాయని ఐడియా ఉందండి, బట్ హ్యామర్ అనేది హ్యామర్స్ కూడా ఉన్నాయి ఇందులో, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బిగ్ టీవీ కూడా దీని ప్రయాణికులకు ఒక అవగాహన కల్పించేందుకు, ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండేందుకు ప్రయాణికులు వెంటనే ఎస్కేప్ కావడానికి ఇది చెప్తున్నాం. దాదాపు ఇందులో 6 హ్యామర్స్ ఉన్నాయి, 5 నుంచి 6 హ్యామర్స్ ఉన్నాయి. ఆ హ్యామర్స్ ద్వారా మీరు గ్లాస్ పగులు కొట్టి బయటికి వెళ్ళొచ్చు. ఏదైనా జరిగితే ఎమర్జెన్సీ ఉంటే మిగతా వాళ్ళని కూడా అప్రమత్తం చేయాలి. ఎమర్జెన్సీతో పాటుగా హ్యామర్స్ ఉంటాయి. సో మీరు ఒక ప్రయాణికుడిగా ఏం చెప్తారు? ఇది అవేర్నెస్ అయితే రావాలి, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి తెలియదు. జస్ట్ ఎగ్జిట్ డోర్ ఉంటుందని తెలుసు కానీ, బట్ ఈ హ్యామర్స్ ఉంటాయని దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్కి ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డోర్స్ అన్ని విండోస్ అన్ని క్లోజ్ ఉంటాయి కాబట్టి, సో అది బ్రేక్ చేయడానికి హ్యామర్స్ ఉన్నాయని మెజారిటీ ఆఫ్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది తెలుసుకోవాల్సిన విషయం అండి. సో ఇది పరిస్థితి. కొంతమంది ప్రయాణికులు కూడా చెప్తున్నారు ఎమర్జెన్సీ డోర్ ఉంటుందని తెలుసు కానీ హ్యామర్స్ ఉంటుందని తెలియదు అని చెప్తున్నారు. కానీ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. తెలుసా అసలు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఏమేమి ఉంటాయి అనేది? అంటే జనరల్గా స్లీపింగ్ దాంట్లో ఒక అవగాహన, ఎమర్జెన్సీ ఉంటే ఇప్పటివరకు అయితే ఏం చూడలేదు. ఎమర్జెన్సీ బస్సులో ఎమర్జెన్సీ ఇలాంటివి ఉంటాయని ఏం చూడలేదు.
ఒకటి మెయిన్గా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మనం ఎస్కేప్ కావాలంటే 2 విషయాలు ఇక్కడ మనం ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎమర్జెన్సీ డోర్ ఎగ్జిట్ ఒకటి ఇక్కడ బయట ఉంది. అది వెంటనే ఓపెన్ చేసుకొని ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది. ఇంకో అంశం ఇక్కడ హ్యామర్స్ కూడా ఉన్నాయి మనకు. ఇక్కడ అటు సైడ్ హ్యామర్ కనిపిస్తుంది. మొత్తం బస్సులు 5 ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రయాణికులందరికీ. ఎందుకంటే మీరు ఏం చెప్తారు ఒక ప్రయాణికురాలుగా చెప్పాలంటే ఏం చెప్తారు? మనకి సేఫ్టీ మెజర్స్ చూసుకోవడం ఇంపార్టెంట్. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని చెప్తాను. మీకు తెలుసా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంటుంది? బ్యాక్ సైడ్ ఉంటుంది. హ్యామర్స్ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు చూడలేదు నేను. అక్కడ ప్రతి ఈ బస్సులో అయితే మనకు 5-6 హ్యామర్స్ కనిపిస్తున్నాయి. గ్లాస్ పక్కనే ఉంది. ఏదైనా ఉంటే అవగాహన కోసం ఇది తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. అది విషయం. బిగ్ టీవీ రియాలిటీ చెక్ లో ఇవన్నీ విషయాలు మనకు తెలిసినాయి. ప్రమాదాలు జరగొద్దని మనం కోరుకుందాం. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే ఈ 3 విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. డ్రైవర్ క్యాబిన్లో ఉండేటువంటి హ్యామర్స్తో పాటు అక్కడ ఫైర్ సిలిండర్ ఉంటుంది. దాంతోపాటుగా ఈ విండోస్ దగ్గర మనకు కనిపించే విండోస్ దగ్గర కూడా హ్యామర్స్ ఉంటాయి. వీటన్నిటి ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ప్రయాణికులు బయటపడాలి. భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగొద్దని మనం కోరుకుందాం. ఏదైనా జరిగితే ఈజీగా ప్రయాణికులంతా బయటపడాలని కూడా బిగ్ టీవీ కోరుకుంటుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, కుకట్పల్లి నుండి.